చాలా వరకు సినీ సెలబ్రిటీలు వివాదాలకు దూరంగా ఉంటారు. అది వారి కెరీర్ను, సినిమాలను ఎఫెక్ట్ చేస్తుందని భయపడతారు. కానీ ఈ రోజుల్లో యంగ్ హీరోల్లో ఆ భయం కనిపించటం లేదు. అనిపించినట్లుగా మాట్లాడేస్తూ ఎవరైతే నాకేంటి అనే యాటిట్యూడ్తో ఉంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అలాంటి యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించి అలరించనున్న చిత్రమే లైలా. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. కానీ ఇంతలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హాజరైన సీనియర్ నటుడు పృథ్వీ వల్ల ఒక కాంట్రవర్సీ మొదలైంది. ఆ కాంట్రవర్సీపై విశ్వక్ స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్లో మూవీ టీం, కాస్ట్ అంతా పాల్గొన్నారు. ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా ఒక కీలక పాత్ర చేయటంతో ఆయన కూడా ఈ ఈవెంట్కి హాజరయ్యారు. మాట్లాడటానికి స్టేజ్ మీదకి పిలిచినప్పుడు సినిమా గురించి మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు పృథ్వీ. అది వైఎస్ఆర్సీపీ సపోర్టర్లకు నచ్చలేదు. దీంతో వివాదం మొదలైంది. బాయ్కట్ లైలా అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దీనిపై స్పందించడానికి విశ్వక్ సేన్ స్పెషల్గా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు. విశ్వక్ సేన్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముందుగా పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు తన తరపున సారీ చెబుతున్నట్టుగా తెలిపాడు. ఆపై అసలు తన వ్యాఖ్యలకు సినిమాకు సంబంధం లేదని, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అవ్వకూడదని వాపోయాడు. అందుకే లైలాను బాయ్కట్ చేయాలనే ట్రెండ్ ఆపేసి అందరూ ఈ సినిమా చూడాలని కోరాడు. అలా ప్రెస్ మీట్లో విశ్వక్ కాస్త దురుసుగా మాట్లాడాలని చాలామంది ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ఇంతలోనే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను అసలు పట్టించుకోను అంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ షేర్ చేశాడు. దీంతో మొదలైన వివాదాన్ని విశ్వక్ సేన్ మరింత ముదిరేలా చేస్తున్నాడని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. కానీ అది కేవలం సినిమా పోస్టర్లో భాగమే అని విశ్వక్ మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు. విశ్వక్ సేన్ ఏ సినిమా చేసినా అది ఖచ్చితంగా కాంట్రవర్సీకి దారితీస్తుందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. తన ప్రతి సినిమాకు ఏదో ఒక వివాదం వల్లే సరిపడా ప్రమోషన్స్ జరిగాయని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి లైలా విషయంలో కూడా అదే జరుగుతోందని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి పబ్లిసిటీ చేయటం వల్ల, వివాదాన్ని మరింత రెచ్చగొట్టడం వల్ల కొంతవరకు ప్రమోషన్స్ జరిగినా అలాంటి స్టంట్స్ ఎక్కువ కాలం ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేయలేవని కూడా ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ఫిబ్రవరి 14వ తేదీన విడుదలకు సిద్ధమైంది.